సో అంజి గారు మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? చికెన్ లెగ్ పీస్ ఫ్రై సార్. ఓకే, ఓకే, చికెన్ జాయింట్ చికెన్ లెగ్ పీస్ తీసుకున్నారండి. ఓకే, కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం వేసారండి. సో దీంట్లో ఎన్ని పీసులు ఉన్నాయంటే మొత్తం 8 పీసులకండి 2 స్పూన్ల కారం వేసారు. దాని తర్వాత వెల్లుల్లి వచ్చేసి 1 స్పూన్ వేసారండి. నెక్స్ట్ సాల్ట్ వచ్చేసి 1 స్పూన్ వేస్తున్నారండి. టేస్టీ సాల్ట్ కరెక్ట్ గా 1/2 స్పూన్ వరకు ఉందండి. వైట్ పెప్పర్ కూడా ఒక 1/2 స్పూన్, 3 eggs వేసుకోవాలండి. ఓకే, ఓకే, కలుపుకోవడమే అండి. సో కరెక్ట్ గా దానికి అంతా మిక్స్ అంతా ఒకేరా మిక్స్ అయ్యేలా కలుపుతున్నారండి. కార్న్ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ అండి కార్న్ పౌడర్ వేశారు. మనకి 8 లెగ్ పీసులే కాబట్టి 2 పడుతుంది. 2 స్పూన్లు సరిపడా కార్న్ పౌడర్. సో ఓకే, బాగా మిక్స్ చేశారండి, బాగా కలిపేశారు. నెక్స్ట్ తీసి పక్కన పెడుతున్నారు. ఓకే, ఓకే, ఆయిల్ బాయిల్ చేయాలండి కాస్త. కలిపిన లెగ్ పీసులని సో అంజి గారు బాగా డీప్ గా దాన్ని ఫ్రై చేశారు. సో చూస్తుంటే కలర్ కూడా కాస్త మారిపోయిందండి, బ్రౌనిష్ గా వచ్చేసింది. ఓకే, దాని నెక్స్ట్ అండి సో ఓకే, బయటికి తీసేసిన తర్వాత పైనుంచి గరం మసాలా పొడి వచ్చేసి లైట్ గా అండి జల్లన్నట్టు జల్లుతున్నారు. ఓకే, చూసారు కదండి, చికెన్ లెగ్ పీస్ రెడీ. సో వేడిగా హాట్ గా మీకోసం.